ఆయన సూర్య ప్రభగా వెలుగుతుంటే దానిని అధిరోహించి వెంకటేశ్వరుడు పరబ్రహ్మస్వరూపమై ఊరిరుగుతున్నాడు. ఇదొక పరమాద్భుతమైనటువంటి వాహనం. అటువంటి సూర్యప్రభ వాహనాన్ని చూసిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఆ సూర్యప్రభ వాహనం మీద పెడుతున్నటువంటి వెంకటరమణుణ్ణి సేవించిన వారికి జ్ఞానము కలుగుతుంది. ఆయన ఇవ్వలేనటువంటిది లేదు. ఇంత వెలుగుల ముద్ద అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఒక్క క్షణం ఏ రోజున ఉదయించడం కానీ ప్రయాణం కానీ ఆలస్యం ఉండదు. అసలు నిజానికి జీవితంలో కాలాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవడం, ఎక్కడ ఆలస్యం కాకుండా ఉండడం, సమయపాలనం చెయ్యడం అనేటటువంటిది సూర్యనారాయణమూర్తిని చూసి నేర్చుకోవాలి. సమయపాలనం చెయ్యగలిగిన వాడు, లోకహితం కోసం ప్రవర్తించగలిగినటువంటి వాడు, 10 మందికి ఉపకారం చెయ్యాలనుకున్నవాడు ఎంత నీటిని గ్రీష్మ ఋతువులో లాగుతాడో అంత నీటిని వర్షాకాలంలో వర్షించేస్తాడు. ఒక ప్రభువు ఎంత ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో తీసుకుంటాడో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళీ ఇచ్చేయాలి. ఇన్ని పాఠాలు సూర్యబింబం చెప్తూ ఉంటుంది. ఆయన హనుమంతునికి గురువు, అంతటి మహానుభావుడు. అసలు సూర్యనారాయణమూర్తియే కలియుగంలో గురువుగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు అని ఒక ప్రశస్తి ఉంది. అంత అద్భుతమైన వాడు. సూర్యవంశానికి అంతటికీ కూడా ప్రారంభంలో ఉన్నటువంటి మహానుభావుడు. అటువంటి సూర్యప్రభ వాహనం మీద శ్రీవేంకటేశ్వరుడు అధిరోహించి వెడుతుండగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో మనకి శరీరమునందు ఆరోగ్యము, మనసునందు స్వచ్ఛత, సుగుణములు కలగాలని, దాని చేత మనం వెంకటరమణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులం కావాలని ప్రత్యక్షంగా కొండకొచ్చినటువంటి ఈ భక్తజనులు పరోక్షంగా